రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళల న్యూడ్ వీడియోస్ కేసులో మస్తాన్ సాయికి ఉచ్చు బిగుస్తోంది. మస్తాన్ సాయి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఇప్పటికే డ్రగ్స్ సరఫరా అంశాలతో పాటు మహిళల వీడియోల అప్లోడ్ అంశాలపై కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన పార్టీలపై అటు పాల్గొన్న ఆయన ఫ్రెండ్స్ తో సైతం విచారించే యోచనలో ఉన్నారు పోలీసులు. ఇక డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చేవారు, డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారనే అంశాలపై దృష్టి పెట్టారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాణా, మస్తాన్ సాయికి సంబంధించి ఇంతకు ముందే గత 2 రోజుల క్రితం రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని విస్తుపోయే నిజాలను మనం చూసాం. ఇప్పుడు మస్తాన్ సాయిని కూడా కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాణా? దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా మస్తాన్ సాయి అనేకమైనటువంటి ప్రైవేట్ పార్టీల్ని నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు తన స్నేహితులు కూడా పార్టీలు నిర్వహించారు. ఆ పార్టీలో గంజాయి, కొకైన్, MDMA ఈ 3 కూడా వీళ్ళు యూజ్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు వీరు ఎక్కువగా గోవా నుంచి, బెంగళూరు నుంచి కూడా వీళ్ళు 1200 నుంచి 1500 రూపాయల లోపల వారు ఈ డ్రగ్స్ని ఒక గ్రాముని కొనుగోలు చేసినట్టుగా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి దాదాపు వీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చినా మినిమం 100 గ్రాముల పైన వీళ్ళు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు వీళ్ళు పార్టీలు నిర్వహించే సమయంలో ఖచ్చితంగా ఆ పార్టీలో మహిళలు ఉండేలాగా కూడా వారు చూసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ మహిళలు ఉన్నప్పుడు వాళ్ళకి ఓవర్డోస్ అయినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో తాగి అలాగే ఈ యొక్క మొత్తం ఆల్కహాల్ సేవించడమే కాకుండా పెద్ద ఎత్తున కూడా ఈ గంజాయి, కొకైన్ కూడా సేవించి వీళ్ళు మత్తులో తేలి ఆడుతున్నటువంటి వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలంతా కూడా ఇప్పుడు పోలీసులకి చేరడంతో గతంలో మస్తాన్ సాయి ఫ్లాట్లో కానీ అతని స్నేహితుల ఇంట్లో పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అన్నీ కూడా పూర్తిగా దృష్టి పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం మస్తాన్ సాయిని కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు కాబట్టి ఆయనని కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ అంశాలపైన వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టబోతున్నారు. దాంతోపాటు నిన్నటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. మస్తాన్ సాయి కొన్ని వీడియోలని ఒక ప్రముఖ పోర్న్ సైట్లో స్ట్రీమింగ్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీంట్లోనే రిమాండ్ కాపీలో కూడా ఈ అంశాన్ని వారు పొందుపరిచినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన పైన క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో నేడో రేపో మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. సో కస్టడీకి తీసుకున్న తర్వాత డ్రగ్స్, అమ్మాయిల యొక్క వీడియోలు కన్సెప్ట్తో చేశారా లేకపోతే ఎంతమంది అమ్మాయిలతో చేశారు, ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో అంటే కొన్ని వందల టైపు వీడియోలు మీరు స్టోర్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఒక హార్డ్ డిస్కే కాకుండా మరి 2 హార్డ్ డిస్కుల్లో కూడా ఇదే పని ఎక్కువ ఎందుకు చేశారనే దానిపై కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈయన ఎవరన్నా బ్లాక్మెయిల్ చేశాడా, బెదిరించాడా ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఈయన మాట్లాడిన బట్టి కొన్ని ఆడియోలు కూడా బయటపడ్డాయి కాబట్టి ఒక బాధిత మహిళతో ఆ మహిళ కూడా ఏడుస్తూ అతన్ని వేడుకుంటున్న బట్టి అంశాన్ని కూడా పోలీసులు దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే లావణ్య కూడా దీనిపైన కేసు పెట్టింది. నా వీడియోలు కూడా ఇట్లనే బ్లాక్మెయిల్ చేశారు, ఇట్లా తిప్పుతున్నారంటూ కూడా ఆమె కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సో పూర్తి స్థాయిలో ఈ కేసు ఏంటి అన్న దానిపై కూడా దృష్టి పెట్టారు. మస్తాన్ సాయి ఇన్వాల్వ్మెంట్, మస్తాన్ సాయికి సహకరించినటువంటి వారెవరు, మస్తాన్ సాయితో పాటు శుభాని హోటల్ సంబంధించినటువంటి కాజా కూడా ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి అతను కూడా కొన్ని డ్రగ్స్ సంబంధించిన వీడియోల్లో కూడా అతను చాలా స్పష్టంగా కనపడుతున్నాడు. డాన్సులు వేస్తున్నటువంటి వీడియోలు కూడా కనపడుతున్నాయి కాబట్టి వీరిద్దరూ కలిపి ఎక్కడెక్కడ డ్రగ్స్ సేవించారు, ఎవరెవరికి సరఫరా చేస్తారు, ఇక్కడ దాదాపు 6000 రూపాయల వరకు కూడా డిమాండ్ ఉంటుందని కూడా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ డిమాండ్ ఎక్కువైపోతే 6000 నుంచి 15000 రూపాయల వరకు కూడా ఒక్కొక్క గ్రామం ఉంటుందిగా మనకు సమాచారం. వీరు కూడా కొంతమందికి సప్లై చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. చెప్పండి రత్న. రాణా, ఇప్పటికే చూసుకుంటే మస్తాన్, కాజా వీళ్ళిద్దరూ ఎప్పుడైతే పోలీసులు అదుపులో తీసుకున్నారో అప్పుడు డ్రగ్స్ సేవించున్నారు ఆల్రెడీ. అయితే వీళ్ళిద్దరు కాకుండా ఆ మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన పార్టీలకు సంబంధించి ఎవరైతే ఆ పార్టీలో పాల్గొన్న ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని సైతం విచారించే ఆలోచనలో ఉన్నారు పోలీసులు అని తెలుస్తుంది. మరి వాళ్ళకి సంబంధించి కూడా రిమాండ్ అడిగే అవకాశం కనిపిస్తుందంటారా, కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారా? కస్టడీ రిపోర్ట్లో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయడం ఏమైనా జరిగిందా? అంటే ఈ పార్టీలన్నీ జరిగి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాకపోతే వారిని కానీ ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ వెనుకటి ఉద్దేశాలు, వీరికి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చింది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ నిర్మూలన చేయాలి, పైగా డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ని చేయాలి, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేయాలనేసి కూడా పోలీసులు కంకణం కట్టుకున్న నేపథ్యంలో
ఇంత పెద్ద నిఘా పెట్టినప్పుడు వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పైగా లావణ్య ఇంట్లోకి వెళ్ళక ముందే మస్తాన్ సాయి కాజా డ్రగ్స్ సేవించినట్టుగా వారు టెస్టుల్లో కూడా నిరూపితమైనటువంటి నేపథ్యంలో దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. వారిని కానీ ప్రశ్నిస్తే వీళ్ళు మొత్తం డీటెయిల్స్ చెప్తారు కాబట్టి అవసరమైతే వాళ్ళు కూడా డ్రగ్స్ డిటెక్టివ్ టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్గా చేస్తే వారిని కూడా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత వారిని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో చాలా పెద్ద కేసుగానే పోలీసులు భావిస్తున్నారు. కేవలం ఏదో డ్రగ్స్ తీసుకున్నాడు, తను కన్జ్యూమర్గా కాకుండా కదా పెట్లర్గా మారాడనేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఈయనకి ఎంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎందుకంటే ఆల్మోస్ట్ పాత పెట్లర్స్ అందరూ కూడా పోలీసుల యొక్క నెట్వర్క్లో ఉన్నారు, రాడార్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ మూమెంట్స్ చాలా జాగ్రత్తగా ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? వీళ్ళే తీసుకొస్తున్నారా? వీళ్ళకి సప్లై చేస్తున్నట్టు వారిపైనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నారు. కాబట్టి దాంతోపాటు ఆ పార్టీల్లో పాల్గొన్నటువంటి మహిళలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏకంగా ఓవర్ డోస్ అయిపోయి కూర్చున్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి వారిని కూడా ఒకసారి పిలిపించే యోచనలో కూడా ఉన్నట్టుగా మన సంవత్సరం వీళ్ళందరినీ కూడా రహస్యంగా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే వీరి ఐడెంటిటీ అనేది బయటకు చెప్పకుండా ఒకవేళ వాళ్ళు కన్జ్యూమర్స్ అయితే వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్స్కి పంపించే అవకాశం ఉంది. సో దర్యాప్తు అయితే చాలా వేగవంతంగా జరుగుతుంది. సో పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి మీ మస్తాన్ సాయి కేసు మీద పెట్టినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.